వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రయాగను చేరి భరతుడు భరద్వాజ మహర్షిని దర్శించుట. అపరిమితమైన భక్తితో సీతారాం సీతారాం అని స్మరిస్తూ భరతుడు సపరివారంగా 3 జాముల వేళకు ప్రయాగను చేరడం. కమల కుమలములపై గల మంచబిందువుల వలె భరతుని కోమల పాదములపై బొబ్బలు కనబడెను. భరతుని కాలినడక ప్రయాణమును గురించి విని అందరూ బాధపడిరి. అందరూ స్నానములు ఆచరించిన పిదప భరతుడు త్రివేణి సంగమమునకు వచ్చి ప్రణమిల్లెను. విద్యుక్తంగా గంగా యమునల శ్వేత శ్యామల సంగమమున స్నానవిధులు ఆచరించెను. బ్రాహ్మణులను దానములతో సమ్మానించెను. సంగమ స్థానమందు ధవల నీల జలములను చూచి పులకిత శరీరుడై చేతులు జోడించి పలికెను. ఓ తీర్థరాజా, నీవు అందరి కోరికలు తీర్చువాడవు. నీ ప్రభావం వేదములలో ఖ్యాతికెక్కినది. అది లోకవిదితం. నా క్షత్రియ ధర్మమును కూడా వీడి నేను నిన్ను భిక్షనడుగుచున్నాను. దుఃఖములలో మునిగినవాడు ఏ అధర్మమునకు దిగడు. దీని భావమును గమనించి సజ్జన శ్రేష్ఠుడైన దాత యాచకులకు వరములిచ్చెను. నాకు ధనముపై అభిలాష లేదు. ధర్మము, కామము, మోక్షము కూడా నాకు అక్కరనే లేదు. జన్మజన్మల యందును శ్రీరాముని చరణముల యందే నాకు దృఢమైన భక్తిని ప్రసాదించము. దీన్ని తప్ప ఇంకే వరము కోరను. శ్రీరాముడు స్వయంగా నన్ను కుటిలుడని భావించినను, ప్రజలు నన్ను స్వామిద్రోహి, గురుద్రోహి అనుచో దూషించినను, నీ దయ వలన నాకు శ్రీ సీతారాముల చరణములపై ప్రేమ దినదినాభివృద్ధిగాంచుగాక. మేఘము చాతకమును దాని జీవితాంతం వరకు విస్మరించి అది నీరడిగినప్పుడు పిడుగులను వడగండ్లను వర్షింపవచ్చును. కానీ చాతక పక్షి మాత్రం మేఘం నెడ తన ప్రేమను వీడి పీపీ అనచో జలమును కోరనిచో అదియే అప్రతిష్ట పాలగును. మేఘంపై ప్రీతిని కలిగి ఉండుటయే దానికి మేలు. అట్లే ప్రభువైన శ్రీరాముని ఎడ భక్తి కలిగి ఉండుటయే భరతునికి శ్రేయస్కరము. బంగారము అగ్నిలో తప్తమైనప్పుడే అది వన్నెకెక్కును. అట్లే ప్రియప్రభుని చరణములపై భక్తి ఎక్కువైనప్పుడే సేవకుని ప్రతిష్ట పెరుగును. భరతుని వాక్యమును విని త్రివేణి సంగమ మధ్యం నుండి మంగళప్రదమైన మధురవాణి వినిపించను. నాయనా భరత, నీవు అన్ని విధములా ఉత్తముడవు. శ్రీరాముని చరణములపైన నీకు గాఢమైన భక్తి కలదు. మనసులో అనవసరంగా కలత చెందుచున్నావు. శ్రీరామచంద్రునికి నీతో సమానంగా ప్రీతిపాత్రులైన వారు ఎవ్వరనూ లేరు. త్రివేణీదేవి యొక్క అనుగ్రహ వచనములు విని భరతుని శరీరం పులకితమయ్యను. హృదయం ఆనందంతో పొంగిపోయెను. భరతుడు ధన్యుడు 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 అనుచో దేవతలు హర్షోల్లాసములతో పూలను వర్షించిరి. తీర్థరాజమైన ప్రయాగలో నివసించే బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ అత్యంత ప్రసన్నచిత్తులైరి. చిన్న చిన్న గుంపులుగా చేరి భరతుని శీల స్నేహములు, పవిత్రములు, సత్యములు అని పరస్పరము చెప్పుకొనుచుండిరి. శ్రీరామచంద్రుని మనోహర గుణములను వారి ద్వారా వినిచో భరతుడు భరద్వాజముని కడుకు వెళ్ళెను. తనకు సాష్టాంగ నమస్కారమును చేయుచున్న భరతుని చూచి భరద్వాజ మహర్షి తన సౌభాగ్యము ఆకృతి దాల్చి వచ్చెనని తలచెను. మహర్షి దిగ్గున లేచి భరతుని లేవనెత్తి హృదయానికి హత్తుకొని ఆశీర్వాదమునిచ్చి కృతార్థుని చేసెను. ముని ఆయనకు ఉచిత ఆసనం ఇచ్చి ఆదరించెను. భరతుడు తన ముఖమును కిందికి వాల్చి పారిపోయిన వాడు తిరిగి వచ్చి ఇంటిలో ప్రవేశించి సంకోచపడుచున్నట్లు కూర్చునను. ముని అడిగినచో తాను ఏమని సమాధానం ఇయ్యవలెను అని అతడు మనసులో మిక్కిలి చింతించుచుండెను. భరతుని శీల సంకోచములు గ్రహించి భరద్వాజ మహర్షి పలికెను. భరత, వినము. నాకంతయూ తెలిసినది. విధాత కృత్యములు మన అధీనంలో ఉండవు. నీ తల్లి చేసిన కృత్యమునకు నీవు చింతించకము. నాయన, వాస్తవంగా ఇందులో కైకేయి దోషము కూడా లేదు. ఆమె బుద్ధిని సరస్వతీదేవి కలుషితమనర్చినది. అట్లని సరస్వతీదేవిపై దోషారోపణ చేయుట కూడా సమంజసం కాదు. ఏలానా ఆమెను దేవతలు తమ కార్యమునకై ఈ విధంగా ప్రేరేపించిరి. లోకదృష్టిలో కైకేయి దోషి. వేద ప్రమాణమును అనుసరించి కైకేయి నిర్దోషి. పండితులు వేద ప్రమాణాలను, జనవాక్యాలను రెండింటినీ గౌరవింతురు. కావున ఓ నాయన, నీ నిర్మల యశస్సును కొనియాడి వేదములో లోకులో కూడా కీర్తి ప్రతిష్టలు పొందుచున్నారు. తండ్రి ఎవరికి రాజ్యమును అప్పగించునో అతడే రాజ్యాధికారి అన్న మాటను వేదములు ఆమోదించును, లోకులను సమ్మతించదురు. మీ తండ్రి సత్యప్రతిజ్ఞుడు. నిన్ను పిలిచి రాజ్యమును అప్పగించినచో అతనికి సంతోషము, ధర్మనిష్ట, యశస్సు దక్కి ఉండేవి. కానీ శ్రీరాముని వనగమనం అన్ని అనర్థములకు మూలమయ్యను. దాన్ని విని ప్రపంచమంతయు శోకమున మునిగెను. ఈ రాముని వనగమనం కూడా భగవంతుని ఇచ్చయే. రాణి తను చేసిన పనికి పశ్చాత్తాపపడినది. నేను దోషిగా భావించిన వాడు నీచుడు, అసాధువు, బుద్ధిహీనుడు. నీవు రాజ్యమును అంగీకరించి ఉన్నప్పటికీ నీ దోషం ఏమీ ఉండేది కాదు.
శ్రీరాముడు కూడా దాన్ని విని సంతోషించి ఉండేవాడు. కానీ భరత, ఇప్పుడు నీవు చేసిన పని మిక్కిలి ఉత్తమమైనది, సముచితమైనది. రఘునాథుని చరణములపై భక్తి కలుగుటయే సమస్త శుభములకు మూలము. అది శ్రీరాముని పాదములపై గల భక్తియే నీకు ధనము, జీవనము, ప్రాణము. నాయన, నీ వంటి భాగ్యశాలి ఎవడు? ఈ విషయం ఏమాత్రం ఆశ్చర్యకరం కాదు. ఏలన్న నీవు దశరథ మహారాజు కుమారుడము, శ్రీరామచంద్రుని ప్రియ సోదరుడవు. భరత వినము. శ్రీరామచంద్రునికి నీతో సమానంగా ప్రీతిపాత్రుడైన వాడు ఎవ్వడనూ లేరు. శ్రీ సీతారామ లక్ష్మణులు ప్రయాగలో ఉన్నప్పుడు ఆ రాత్రి అంతయు నీ ప్రశంసలోనే గడిపిరి. నేను ఈ సంగతిని వారు త్రివేణి సంగమంలో స్నానములు చేయుచుండగా గ్రహించి తిని. ప్రయాగలో శ్రీరాముడు స్నానం చేయి సమయాన స్నాన సంకల్పం చెప్పుచు భరతఖండే అన్నప్పుడు మాటిమాటికి భరత భరత అనుచో నీ ప్రేమలో మగ్నుడై గంగలో మునకలు వేయిచుండెను. ప్రయాగలోని వారందరూ ఈ విషయం ఎరుగుదురు. వారికి నీపై గల ప్రేమానురాగములు అసమానములు. అజ్ఞానికి ప్రపంచంలో సుఖమయ జీవితం నిడ ఎంత మక్కువ ఉండనో శ్రీరామునకు నీ మీద అంతటి ప్రగాఢ ప్రేమ కలదు. అది అతని సహజ స్వభావం. రఘునాథుడు శరణాగతులను వారి కుటుంబములను కాపాడను. నీవు మూర్తిభవించిన శ్రీరాముని ప్రేమావతారము అని నా అభిప్రాయము. భరత, నీవు కళంకము అని అనుకున్న విషయం లోకమునకు ఉపదేశము. శ్రీరామ భక్తి రసామృతమును పొందుటకు ఇది శుభారంభము. అనగా రామునిపై భక్తిని నిన్ను చూచి అలవర్చుకుందము. నాయన, నీ నిర్మల కీర్తి చంద్రికా ప్రసారంతో శ్రీరామ భక్తులు అనడి కుముదములు చెకోరములు హాయిగా తృప్తిగాంచును. నీ యశోరూపమైన చంద్రునిపై త్రిలోకముల నీ చెకోరములు అత్యంత ప్రేమను కలిగి ఉండను. అనగా ముల్లోకములు నీపై ప్రేమ కలిగి ఉండను. శ్రీరాముడు నిన్ను ప్రేమించును. నీ కీర్తి చంద్రుడు ఎల్లప్పుడూ వెలుగుచూనే ఉండను, ఎన్నడను అస్తమించడు. పైగా దినదినము వృద్ధిగాంచును. శ్రీరాముని ప్రతాపమనే భానుని కాంతులకు నీ కీర్తి చంద్రికలు వెలవెలబోవు. నీ నిర్మల కీర్తి చంద్రుడు రాత్రింబవల్లో అందరికీ సుఖమును గూర్చును. కైకేయి కృత్యములనడి రాహువు ఈ చంద్రుని కబలింపజాలడు. వెన్నెలలు శ్రీరాముని అమృతమయమైన ప్రేమతో నిండినవి. బృహస్పతి శిష్యుడైన చంద్రునికి గురుద్రోహ కలంకం కలదు. కానీ నీ యశోరూప చంద్రునికి ఎట్టి కలంకము లేదు. రామభక్తి రసామృతమును నీవు జగమునందంతటను పంచితివి. దాని శ్రీరామ భక్తులు అవలేలగా పొంది తనివి తీరా ఆస్వాదించి ఆనందింతురు. నీ వంశ పూర్వజుడైన భగీరథుడు గంగను భూమికి తీసుకుని వచ్చెను. గంగాస్మరణము సర్వశుభములకు మూలము. దశరథుని గుణములు వర్ణింపనలవి కానివి. అతనికి సమానుడు ఎవ్వడూ లేడు. ఇక అధికుడు ఎట్లుండను? ఆ దశరథుని ప్రేమకు సౌశీల్యముకు వసుడై స్వయంగా ఆ పరమాత్మయే శ్రీరాముడుగా అవతరించను. శంకరుని అంతటి వాడు తన మనోనేత్రములతో నిరంతరము శ్రీరామచంద్రుని చూచుచు స్మరించుచూ కూడా తృప్తి చెందడు. వారికంటేనూ ఎక్కువగా నీవు కీర్తిచంద్రుని సృష్టించితివి. అందులో శ్రీరామ భక్తి అనే మృగచిహ్నం అలరారును. నాయన, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు. పరుసవేదిని పొందియు దారిద్ర్యమునకు భయపడుచున్నావు. భరత వినము. నేను పలుకున్నది పూర్తిగా యథార్థము. నేను విరాగిని, తాపసిని, వనవాసిని. మా సకల తపస్సాధనల ఫలమే శ్రీ సీతారామ లక్ష్మణుల దర్శనం. వారి దర్శన ఫలస్వరూపమే నీ దర్శనం. ఈ ప్రయాగతో పాటు మేమును భాగ్యశాలురమైతమే. భరత, నీవు ధన్యుడవు. నీ కీర్తి ప్రభావంచే నీవు సమస్త జగత్తును జయించితివి. ఈ విధంగా పలికి మునీశ్వరుడు భరత ప్రేమలో మగ్నుడయ్యను. ముని వచనములు విని సభాసదులెల్లరూ ప్రసన్న చిత్తులైరి. బాగు అనుచు దేవతలు విరులవాన కురిసిరి. ఆకాశమునందును ప్రయాగలోను ధన్యుడు ధన్యుడు అన్న మాటను విని భరతుడు అనురాగమగ్నుడయ్యను. అతని శరీరం పులకించెను. హృదయంను శ్రీ సీతారాములు నిలిచిరి. కమలముల వంటి నేత్రములు ఆనందాశ్రుపూర్ణములయ్యను. మునులకు నమస్కరించి భరతుడు గద్గద స్వరంతో పలికెను. మునుల సమూహంలో అదేను సర్వతీర్థరాజమైన ప్రయాగలో సత్యం మీద ప్రమాణం చేయుట కూడా ఒక మహాపాపం. ఇట్టి ప్రదేశంలో అసత్యమాడనిచో దానికి సమానమగ మహాపాపం కానీ నీచకృత్యం కానీ మరి ఒకటి ఉండదు. నేను విశుద్ధ భావంతో పలుకుచున్నాను. మీరు సర్వజ్ఞులు. శ్రీరామచంద్రుడు అంతర్యామి, అందరి మనసులలోని భావములను గ్రహించువాడు. నా తల్లి అయిన కైకేయి కృత్యములకు నాకు విచారం లేదు. లోకం నన్ను నీచనుగా భావించినని దుఃఖం కూడా నాకు లేదు. పరలోక గతిని గూర్చిన భయము నాకు లేదు. తండ్రి గారి మృత్యుశోకం నాకు లేదు. ఏలాన వారి కీర్తి పుణ్యములు విశ్వవ్యాప్తములు. శ్రీరామ లక్ష్మణుల వంటి అనుపమ పుత్రరత్నములను గన్న పుణ్యాత్ముడు ఆయన. శ్రీరామచంద్రుని వియోగ బాధను భరించలేక క్షణభంగురమైన పార్థివ శరీరంను వదిలెను.
అట్టి మహాపురుషునికై విచారింపనేలా. కానీ శ్రీ సీతారామ లక్ష్మణులు పాదరక్షలు కూడా లేకుండా మునివేషములతో వనములలో సంచరించటయేగా నాకు విచారమును కలిగించు విషయం. వారు అజినమును వల్కలములను ధరించి కందమూల ఫలములను మాత్రమే భుజించుచు ఆకులములే సయ్యగా భూమిపై పరుండి చెట్ల కింద నివసించుచున్నారు. అనుక్షణం వారు శీత వర్షతాప వాత బాధలకు గురియగుచున్నారు. ఈ దుఃఖతాపం నిత్యము నా హృదయం దహించి వేయుచున్నది. పగలు ఆకలి వేయటలేదు, రాత్రులందు నిద్ర పట్టలేదు. ఇంతగా గాలించినను ఈ భయంకర రోగమునకు ఔషధమే కనబడటలేదు. నా తల్లి చెడు ఆలోచనలే ఈ పాపకార్యములకు మూలములు. నాకు హితం చేయగోరి ఆ సాకుతో ఆమె ఈ దురాలోచన పెంచుకొన్నది. నా తల్లి దురాలోచనయే ఈ అనర్థములకు మూలమైన ఒక వడ్రంగి. అతడు నా హితమనే బాడుసును చేసెను. దానితో కలహరూపమనే కొయ్యను సిద్ధపరిచి దాన్ని శ్రీరామ వనవాసము అను మంత్రం పఠిస్తూ అయోధ్యలో నాటెను. శత్రువులను రూపమాపుటకై తాంత్రికులు చేతబడి వంటి దుష్ట ప్రయోగములు చేసెదరు. ఈ సందర్భమున అట్టి దుష్ట ప్రయోగములను గురించి, వామాచార ప్రయోగములను గురించి తులసీదాసు రాయిచున్నారు. నా కొరకే ఆమె ఈ కుతంత్రములను పన్ని జగత్తును చిన్నాభిన్నం చేసి చెరువు చేసినది. శ్రీరామచంద్రుడు తిరిగి వచ్చిననే కానీ ఈ ఉపద్రవం చల్లారదు. అప్పుడే అయోధ్య నిలబడను. మరి ఒక ఉపాయమే లేదు. భరతుని వచనాలకు ముని సంతుష్టుడయ్యను. అతన్ని పెక్కు విధములా ప్రశంసించను. భరద్వాజుడు పలికెను, నాయన, నీవింత ఎక్కువగా మదనపడవలదు. శ్రీరామచంద్రుని చరణములను దర్శించినంత నీ దుఃఖమంతయు చల్లారును. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.